శేషు అనే వ్యక్తి ఒకరింట్లో దొంగతనం చేసి తనను ఎవరూ చూడలేదని చెప్పేసి కొంత దూరం పరిగెత్తి ప్రశాంతంగా నడిచి వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాన ప్రారంభమవుద్ది. వాన ప్రారంభం అయిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ఆ యొక్క రోడ్డులో పోతూ పాపం ఒక వ్యక్తి వానలో తడుచుకుంటూ వెళ్తున్నాడే, అతనికి మనం సహాయం అందిద్దామని చెప్పి వ్యానుని తీసుకెళ్ళి ఆ యొక్క వ్యక్తి అంటే ఆ దొంగతనం చేసినటువంటి శేషు పక్కన ఆపి, బాబు జీబు ఎక్కు, నిన్ను ఎక్కడ వదలాలో నేను వదులుతానని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పంగానే యూనిఫామ్లో ఉన్న ఇన్స్పెక్టర్ని చూసి పోలీస్ జీబును చూసి ఆ శేషు పరిగెట్టడం ప్రారంభిస్తాడు. వెంటనే ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చి అతను తరుముకొని పట్టుకొనంగానే అతను చేసిన దొంగతనం బయట పెడుతుంది. దీనిని బట్టి చూస్తే మనకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొస్తుంది. సామెతల గ్రంథం 28:1 చూసినట్లయితే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అనే వచనాన్ని మనం బైబిల్లో చూస్తాం. అదేవిధంగా ఆదికాండంలో కూడా 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అని. నెల్లూరు జిల్లా సువార్త స్రవంతి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువు పేరట నా వందనాలు. మీకోసం అనే ప్రోగ్రాంని ప్రారంభించాం సువార్త స్రవంతి టీవీ ఛానల్లో. కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రాన్ని చూసి ప్రభు దీవెనలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. మీ భరణ.